Welcome back everyone. This is Pradeep Behra. In the previous video, we have learned how to execute our first Java program. Today, we are going to discuss some of the basic concepts of data types and variables. Before going to learn that, we should know the basics of how a Java file is executed. Okay. When I use my code runner, it will directly giving my output. But before going to do that, we should know the basics. Okay. ఇప్పుడు మనం ఏంటంటే ఈ జావా ఫైల్ ఎప్పుడైనా సరే మన యొక్క ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ రెండు మ్యాచ్ అవ్వాలి ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ డాట్ జావాని ఎగ్జిక్యూట్ చేయగానే ఇది ఏం చేస్తుందంటే కంపైలర్ యూస్ చేసి బైట్ కోడ్ జనరేట్ చేస్తుంది. ద బైట్ కోడ్ ఈజ్ నాట్ ఇన్ బైనరీ ఫార్మాట్. బైనరీ ఫార్మాట్లో ఉండదు, అలాగని చెప్పి మనకి యూజర్ అండర్స్టాండబుల్ కోడ్లో కూడా ఉండదు. సో ఇట్ ఈస్ టైప్ క్లాస్ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ జేవిఎంకి ఇస్తే ఈ జావా వర్చువల్ మిషన్, జేవిఎం ఇస్ నథింగ్ బట్ జావా వర్చువల్ మిషన్. ఈ జావా వర్చువల్ మిషన్ వచ్చేసి మనకి ఆ ఫైల్ తాలూకు అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ ఫైల్ తాలూకు అవుట్పుట్ మిషన్ కోడ్లో ప్రొవైడ్ చేస్తుంది. మిషన్ కోడ్ మనకి తెలిసి ఎలా ఉంటుంది, 010 ఉంటుంది అనమాట. సో ఈ మిషన్ కోడ్ బట్టి ప్రోగ్రామ్ అన్నదన్నమాట ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే జావాసి జనరల్ టైంలో ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఫస్ట్ డాట్ జావా. సో ఎప్పుడైతే ఇలా రన్ చేస్తామో ఫస్ట్ డాట్ జావా అంటాము. ఇక్కడ నా ఫైల్స్లో చూస్తే ఫస్ట్ డాట్ క్లాస్ అనే ఒక ఫైల్ జనరేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ డాట్ జావా. సో దానికి ఫస్ట్ డాట్ క్లాస్ అనే ఒక ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఫస్ట్ డాట్ క్లాస్ని నేను ఎగ్జిక్యూట్ చేసుకోవాలి ఇప్పుడు జావా కమాండ్ యూస్ చేసి. అప్పుడు నాకు అవుట్పుట్ వస్తుంది. నేను కోడ్ రన్నర్ యూస్ చేసినప్పుడు ఈ రెండు ఎట్ ఏ టైం జరిగిపోతాయి. ఇక్కడ చూడండి, జావా డాట్ ఫస్ట్ డాట్ జావా అండ్ జావా ఫస్ట్, ఈ రెండు ఎట్ ఏ టైం జరిగిపోతాయి. మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. జావా సి ఫస్ట్ డాట్ జావా అండ్ సెమీకోలన్ జావా ఫస్ట్. సో ఈ రెండు ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎర్రర్ ఉంటే ఎర్రర్ ప్రొవైడ్ చేస్తుంది, లేదంటే ఏం ఎర్రర్స్ రాకపోతే అవుట్పుట్ నాకు వస్తుంది హలో వరల్డ్. సో దిస్ ఈజ్ హౌ ఏ జావా ఫైల్ ఎగ్జిక్యూట్స్. ఫైన్. ఇప్పుడు మనకు తెలిసింది జావా ఫైల్ ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుందో తెలిసింది. బట్ ఏంటంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసే ముందు మనకి ప్రోగ్రామ్ రాసినప్పుడు జనరల్గా మనకి డేటా అవసరం. ఓకే, ఈ డేటా అవసరం కాబట్టి మనం ఆ డేటాని మన యొక్క ప్రోగ్రాంలో స్టోర్ చేసుకోవాలి. సో ప్రోగ్రాంలో స్టోర్ చేసుకోవాలంటే మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే వేరియబుల్స్ యూస్ చేసి మన యొక్క డేటాని మన ప్రోగ్రాంలో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఎలా స్టోర్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను a=5 అన్నాను. అంటే ఏంటంటే ఏ అనేది వేరియబుల్ నేమ్, 5 అనేది డేటాని స్టోర్ చేసుకుంటున్నాను. ఏలోని 5ని స్టోర్ చేసుకుంటున్నాను, ఏని ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఐ రన్ దిస్ కోడ్, ఇట్ ఈస్ గివింగ్ మీ అన్ ఎర్రర్. ఏంటంటే ఎర్రర్ ఏంటంటే కెనాట్ ఫైండ్ సింబల్. అంటే నువ్వు ఈ సింబల్ని ఎక్కడ డిక్లేర్ చేయలేదు కానీ యూజ్ చేస్తున్నాం అని ఒక ఎర్రర్ రైజ్ చేస్తుంది. సో ఈ సింబల్ నేను డిక్లేర్ చేసుకోవాలంటే ఆ డేటా టైప్ని ముందు మెన్షన్ చేయండి. వీ ఆల్ నో దట్ జావా ఈజ్ స్ట్రిక్ట్లీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే మనం ఏదైతే డేటాను మెన్షన్ చేస్తున్నామో ఆ డేటా తాలూకు టైప్ మెన్షన్ చేయాలి. వేరేస్ పైథాన్ ఈజ్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే మనం డేటా టైప్ని మధ్యలో మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు జావాలో ఒకసారి ఆ డేటా టైప్ ఫిక్స్ చేసామంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఆ డేటా టైప్ మారదు అనమాట. అంటే ఆ వేరియబుల్కి ఆ డేటా టైప్ మారదు. పైథాన్లో అయితే డైనమికల్లీ టైప్డ్ అంటే ఆ డేటా టైప్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మారుతుంది అనమాట. సో నేను ఫిక్స్ చేయాల్సింది ఏంటంటే ఇంటి a=5 అంటే ఏకి ఇంటీజర్ టైప్ డేటా టైప్, ఇంటీజర్ ఈజ్ ద డేటా టైప్, ఏ ఈజ్ ద వేరియబుల్ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ అండ్ 5 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. ఇప్పుడు రన్ చేస్తే ఎస్ 5 అనేది నాకు అవుట్పుట్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్ డిక్లేర్ చేయడం, ఇనిషియలైజ్ చేయడం. ఫైన్. ఇలా నేమింగ్ కన్వెన్షన్ a=5 b=10 ఇలా అనుకోకుండా నాకు ఆ నేమ్ చూడగానే, ఆ వేరియబుల్ తాలూకు నేమ్ చూడగానే నాకు అందులో ఏం స్టోర్ చేస్తున్నానో అర్థమైపోయినట్టు రాసుకోవాలంటే నేమింగ్ కన్వెన్షన్ మనకి బాగుంటుంది అనమాట. ఇంట్ నమ్ అన్నాను. ఇంట్ నమ్ అంటే ఓకే 5 ఈజ్ ఏ నంబర్ అని తెలుస్తుంది. సో దట్ ఎప్పుడైనా మనం వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు నేమింగ్ కన్వెన్షన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సెకండ్ డేటా టైప్ is float data type. Okay, whenever I want to declare a float data type, for example I want to store a percentage 10.2. Okay, when I run this code, it is raising an error, possibly losing conversion of double to float. ఇప్పుడు ఏంటంటే 10.2 చూడగానే జావా కానీ C++ కానీ ఇంకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మ్యాక్సిమం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెసిమల్స్ అన్ని బై డిఫాల్ట్ డబుల్లో స్టోర్ అవుతాయి అనమాట. బై డిఫాల్ట్ డెసిమల్ చూడగానే డబుల్ అనుకుంటుంది. C++ తీసుకోండి, ఇంకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోండి, డెసిమల్ పాయింట్ చూడగానే డబుల్ అని ఫిక్స్ అవుతుంది. సో దాన్ని డబల్ నుంచి ఫ్లోట్ కన్వర్ట్ చేయాలంటే పక్కన ఎఫ్ అని పెట్టుకోండి. 10.2 ఎఫ్ అంటే అప్పుడు కంపైలర్ తెలుస్తుంది, ఎస్ దిస్ ఈజ్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అని.
ఎప్పుడైతే దానికి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అని తెలిసిందో ఆ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అనమాట. దాన్ని క్లియర్ దిస్ అవుట్పుట్ కన్సోల్ అండ్ ఆన్ దిస్. ఇప్పుడు చూడగానే దానికి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అని తెలిసింది. ఐ వాంట్ టు ప్రింట్ ద పర్సెంటేజ్ ప్రింట్ చేస్తాను. ఓకే, 10.2 అనేది నాకు ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ప్రింట్ అయింది. దిస్ ఇస్ హౌ వీ స్టోర్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఇన్ ఏ వేరియబుల్. సో ఐ విల్ షో హౌ టు డిక్లేర్ ఏ డబల్ వాల్యూ. సో సిమిలర్లీ డబల్ అని చెప్తాం, డబల్ అని చెప్పి సంథింగ్ యావరేజ్ ఈక్వల్ టు 30.5. సో ఇప్పుడు చూడగానే ఇది ఏం చేస్తుంది అంటే ఓకే డబల్ అని చెప్పి ఎస్యూమ్ చేసుకుని డబల్ వాల్యూ తీసుకుంటుంది అనమాట. దాని వాట్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ యావరేజ్ అని ప్రింట్ చేస్తే యావరేజ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సేమ్ సిమిలర్లీ డబల్ అనేది మనకుంది. సిమిలర్లీ క్యారెక్టర్, దీస్ ఆర్ ఆల్ మనం సిలో నేర్చుకున్నాం, మనకు తెలిసినవే. సో దట్ ఐఎమ్ వేగంగా చెప్పుకెళ్ళిపోతున్నాను. సో క్యారెక్టర్ ప్రింట్ చేస్తాను. సి క్యారెక్టర్ని ప్రింట్ చేయగానే క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఓకే, క్యారెక్టర్ ప్రింట్ అయింది. సిమిలర్లీ బూలియన్ అనే డేటా టైప్ కూడా ఉంది మనకి. బూలియన్ ఈజ్ ఎంటీ, ప్రస్తుతానికి ఈజ్ ఎంటీ అని తీసుకుంటున్నాను. ఈజ్ ఎంటీ ఈక్వల్ టు ట్రూ. చూడండి పైథాన్లో వచ్చేసరికల్లా క్యాపిటల్ టీ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికల్లా స్మాల్ టీ ఉంటుంది. అబ్జర్వ్ దట్ ఈజ్ ఎంటీని ప్రింట్ చేస్తాను. ట్రూ అని ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ హౌ వి డిక్లేర్ ఏ బూలియన్ వాల్యూ. బూలియన్ వాల్యూ తర్వాత మనకి ఇంకా డేటా టైప్స్ ఏమున్నాయంటే ఇంటీజర్లోకి వచ్చేసరికల్లా మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో దీని తాలూకు ఇంటీజర్ రేంజ్ వచ్చేసి ఇంటీజర్ టేక్స్ 4 bytes ఆఫ్ మెమరీ. సో 4 bytes ఆఫ్ మెమరీ ఇంటీజర్ తీసుకుంటుంది. 4 bytes తీసుకుంటుందంటే దాని అర్థం ఏంటి? ఇట్ కెన్ స్టోర్ అప్ టు -2147. సో ఎంత నుంచి ఈ సైజ్ నుంచి సిమిలర్లీ లెస్ దాన్ 1 ఈ సైజ్ ఉన్న డేటాని ఇంటీజర్లో స్టోర్ చేసుకోగలం. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ 5 అనేది చాలా చిన్న నెంబర్ కూడా. సో అంత చిన్న నెంబర్ని స్టోర్ చేయకూడదు. అన్నప్పుడు వాట్ ఈస్ ప్రింటింగ్ నమ్. సో ఇలాంటి పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు నేను ఇంటీజర్ డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు. వేరేజ్ అది చిన్న నెంబర్ అనుకోండి, చిన్న నెంబర్ ఉన్నప్పుడు జావా మరొక 2 డేటా టైప్స్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఒకటి షార్ట్, మరొకటి బైట్. సో షార్ట్ ఏంటంటే చిన్న నెంబర్స్ అంటే షార్ట్ టేక్స్ 2 bytes ఆఫ్ మెమరీ. సో స్మాల్ నమ్. సో ఎంత నుంచి ఎంతవరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 అన్నాను, దీని తాలూకా సైజ్ 2 bytes తీసుకుంటుంది. 2 bytes తీసుకొని దీని తాలూకా సైజ్ వచ్చేసి 32,768 to 32,767. దీని తాలూకా రేంజ్ వచ్చేసి ఇది. సో ఈ మధ్యలో ఉన్న రేంజ్ వాల్యూస్ అన్నిటికి మనం షార్ట్ డేటా టైప్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఏమవుతుందంటే 2 bytes ఆఫ్ మెమరీ స్పేస్ మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకు అవసరం లేని మెమరీని ఎందుకు యూజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క నెంబర్ ఇంకా చిన్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకుందాం. సో 1000 కన్నా చిన్నది అంటే ఏంటి? మనకున్నది బైట్ డేటా టైప్ యూజ్ అవుతుంది. సో బైట్ డేటా టైప్ టేక్స్ 1 byte, స్మాలర్ నమ్, ఇంకా చిన్నది. సో ఈ బైట్ డేటా టైప్లో ఏంటంటే -128 to 127 మధ్యలో ఉన్న నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు. నాకు కన్ఫర్మ్గా తెలిస్తే, సో ఈ డేటాలో ఇది మాత్రమే స్టోర్ చేసుకుందామని తెలిస్తే ఈ డేటా టైప్ యూసుకోవచ్చు అనమాట. 1 byte ఈక్వల్ టు 8 bits కదా. సో 8 bits కావాల్సిన మెమరీ యూజ్ చేసుకుంటారు అనమాట. అంటే -127 to 128 ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ని ఇందులో స్టోర్ చేసుకోగలను. ఓకే, వాట్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ ఏ లార్జర్ నెంబర్, పెద్ద నెంబర్ స్టోర్ చేసుకుందాం అనుకున్నా అంటే ఎంతంటే int num ఈక్వల్ టు 50000. ఎంత పెద్ద నెంబర్ స్టోర్ చేసుకుందాం అనుకున్నాను. ఎంత పెద్ద నెంబర్ స్టోర్ చేసుకుని అది ప్రింట్ చేస్తాను. నమ్ కాదు, లార్జ్ నెంబర్. ఓకే, ఎంత పెద్ద నెంబర్ స్టోర్ చేసుకుందాం అనుకున్నాను. ఐ వాంట్ ప్రింట్ లార్జ్ నెంబర్ ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ద మూమెంట్ వెన్ ఐ రన్ దిస్ కోడ్, నేను రన్ చేసరికి ఏమవుతుందంటే లార్జ్ నెంబర్ టూ లార్జ్, ఎందుకంటే అది అందులో స్టోర్ చేసుకోలేకపోతుంది.
సో అప్పుడు ఏం చేయాలంటే ఇది ఇంటి కాకుండా లాంగ్ కింద డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, లాంగ్ అని ఒక డేటా టైప్ ఉంది, లాంగ్ కింద డిక్లేర్ చేసుకోవాలి. లాంగ్ కింద డిక్లేర్ చేసుకొని రన్ చేస్తాను. అగైన్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ ఎర్రర్. ఏంటంటే ఇప్పటికి కూడా అది ఇంటీజర్లో ఉంది. సిమిలర్గా మనం డబల్ని ఎలాగైతే ఫ్లోట్ని ఎలాగైతే డబల్ కింద ఎస్యూమ్ చేసుకుంటుందో లాంగ్ నెంబర్స్ని కూడా ఇంటి కింద ఎస్యూమ్ చేసుకుంటుంది అనమాట మనం డిక్లేర్ చేసినప్పుడు. సో దట్ అప్పుడు ఏం చేయాలంటే పక్కన ఎల్ పెట్టుకోవాలి. ఎల్ పెట్టుకుంటే ఓకే, కంపైలర్ ఐడెంటిఫై చేస్తుంది ఇట్ ఈస్ ద లాంగ్ నెంబర్ అని. లాంగ్ నెంబర్ అని ఐడెంటిఫై చేసి లాంగ్ నెంబర్ కింద డిక్లేర్ చేసుకుంటుంది. ద మూమెంట్ వెన్ ఐ రన్ దిస్ కోడ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ పెర్ఫెక్ట్లీ. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ జావా.